సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సూపర్ మేధ సునామీ గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు లియోపాల్డ్ ఆల్షన్ బ్రెన్నర్ ఇటీవల తన సిద్ధాంత వ్యాసంలో కొన్ని విషయాలు పేర్కొన్నారు. అవి సాంకేతిక రంగ నిపుణులను ఆలోచనలో పడేశాయి. ఏజీఐ పోటీ ఇప్పుడిప్పుడే మొదలైందని, ఇది 2027 లేదా 2028లో పూర్తిగా ఊపందుకుంటుందని, 2030 నాటికి సూపర్ ఇంటెలిజెన్స్ను సాధిస్తుందని ఆయన చెబుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఆలోచించగల కార్యకారణ వివేచనా శక్తి గల యంత్రాలను సృష్టించే పనిలో పడ్డాయని, ఇవి 2025 లేదా 2028లో డిగ్రీ విద్యార్థులను మించగలవని అంచనా వేస్తున్నారు. ఈ దశాబ్దం చివరికి మనుషులను మించిన తెలివితేటలను, మేధస్సును సాధించగలవని అంటున్నారు. ప్రస్తుతం కేవలం కొద్దిమందే ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని, త్వరలోనే ప్రపంచానికంతా తెలిసి వస్తుందని వివరిస్తున్నారు. కృత్రిమ మేధ అతి త్వరలోనే సొంతంగా పరిశోధనలు నిర్వహించే స్థాయికి చేరుకోవచ్చునన్నది ఆల్షన్ బ్రెన్నర్ జోస్యం. అదే నిజమైతే ఏఐ వ్యవస్థలు తమకు తామే పరిశోధనలు చేపట్టగలవు. కృత్రిమ మేధ కోసం మరింత మెరుగైన డిజైన్లను, పద్ధతులను సృష్టించగలవు. ఈ డిజైన్లు కేవలం బేసిక్ ఫీడ్బ్యాక్ ద్వారానే మరింత అధునాతన ఏఐ వ్యవస్థలను రూపొందించగలవు. ఇలా చివరికి సూపర్ ఇంటెలిజెన్స్గా మారగలవు. ఈ ఏఐ మోడళ్లు రసాయన, జీవ శాస్త్రాలలో, రేడియోలాజికల్ లేదా అణ్వాయుధ రంగాలలో మనుషులకు చేదోడుగా ఉండగలవు. తమకు తామే సంక్లిష్ట ఏఐ పరిశోధనలు చేయగలిగితే ఏఐ అభివృద్ధి గణనీయంగా వేగం పుంజుకోగలదు. అయితే మానవ జాతికిది ఎలాంటి సవాళ్లను విసురుతోంది అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అసలు ఏజీఐ అంటే ఏమిటి? ఇదో రకం కృత్రిమ మేధ. ఇది అర్థం చేసుకోగలదు, చదవగలదు, మనుషుల మేధస్సు మాదిరిగా తన తెలివితేటలను రకరకాల పనులకు వాడుకోగలదు. ప్రస్తుతం ఏఐ నిర్దేశిత పనులను మాత్రమే చేస్తోంది. కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వేరువేరు రంగాలలో సమస్యలను పరిష్కరిస్తుంది. నేర్చుకోవటం, తన్ను తాను మెరుగుపరుచుకోవటం ద్వారా వ్యవసాయం, వైద్యం, విద్య, రక్షణ వంటి రంగాలకు బాగా తోడ్పడుతుంది. అయితే చాలా శక్తిని సమకూర్చుకుంటూ ఉండటం వల్ల ఏజీఐ భద్రత గురించి ఏఐ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సరైన విధంగా నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలకు, ముప్పులకు దారితీయవచ్చు. ఏజీఐ వ్యవస్థలు స్పష్టంగా ఆలోచించగలవు. వీటికి నేపథ్య జ్ఞానం ఉంటుంది, వివేకం కలిగి ఉంటాయి, కారణాన్ని, ప్రభావాన్ని విశ్లేషించుకోగలవు, నేర్చుకున్న దాన్ని బట్వాడా కూడా చేస్తాయి. ఈ వ్యవస్థల సామర్థ్యాలను ఆచరణ దృష్టితో పరిశీలించి చూస్తే మనుషులు సృష్టించిన కోడ్ను చదివి సంక్షిప్తం చేయగలవు, దానిని మరింత మెరుగుపరచగలవు. రంగులను గుర్తించడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటాయి, లోతును గుర్తిస్తాయి. నిశ్చల చిత్రాల్లో పొడవు, వెడల్పు, లోతులను అర్థం చేసుకుంటాయి. ఏజీఐ వ్యవస్థలతో కూడిన మనుషుల వంటి వాటికి సూక్ష్మ కదలికలను తెచ్చిపెడతాయి. సూదిలో దారం ఎక్కించటం, జేబులోంచి తాళాలు తీయటం వంటి ఆలోచనలతో ముడిపడిన కదలికలు సాధ్యమవుతాయి. మనం మాట్లాడే భాషలోని అర్థాలు సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇలాంటి సహజ భాషను అర్థం చేసుకోవటం ఏజీఐ అంతర్బుద్ధిని ప్రదర్శిస్తుంది. ప్రస్తుత జీపీఎస్ వ్యవస్థ ఆయా ప్రాంతాలను ఖచ్చితంగా చూపుతుంది. ఏజీఐ పూర్తిగా అభివృద్ధి అయితే ప్రస్తుత వ్యవస్థల కన్నా మెరుగ్గా కదలికలను ప్రదర్శిస్తాయి. ఏజీఐ వ్యవస్థలు అభివృద్ధి దశలోనే ఉన్నాయి, ఇంకా మార్కెట్లోకి రాలేదు. అయితే ప్రస్తుత నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఆయా రంగాలలో మానవ సామర్థ్యాలకు సరితూగుతున్నా, ఆ మాటకొస్తే మించిపోతున్న ఉదంతాలు లేకపోలేదు. ఇవి మున్ముందు ఏజీఐ వ్యవస్థల దిశగా పురోగమిస్తున్నాయి.
దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. IBM వాట్సన్ మామూలు కంప్యూటర్లు చేయలేని గణనం వాట్సన్ ఇతర సూపర్ కంప్యూటర్లు చేస్తున్నాయి. ఇవి తమ కంప్యూటింగ్ శక్తిని ఎంతో మేళవించి ఇంతకు ముందు సాధ్యం కాని సైన్స్ ఇంజనీరింగ్ పనులు నిర్వహిస్తున్నాయి. విశ్వం పుట్టుకకు మూలమైన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము మనిషి మెదడు వంటి వాటి నమూనాలను సృష్టిస్తున్నాయి. నైపుణ్య వ్యవస్థలు ఇవి AI సాయంతో మనిషి నిర్ణయాత్మక శక్తిని అనుకరిస్తున్నాయి. ఉదాహరణకు రోగుల సమాచారం ఆధారంగా మందులను సిఫారసు చేయగలుగుతున్నాయి. ఔషధ మూలకాల నిర్మాణాలలోనూ అంచనాలు వేస్తున్నాయి. స్వయంచోదక వాహనాలు AI సూచనలతో నడిచే ఇవి ఇతర వాహనాలను, మనుషులను, రోడ్డు మీద నిబంధనలు, రోడ్డు మీద వస్తువులను గుర్తించగలవు. డ్రైవింగ్ నిబంధనలు, మార్గదర్శకాలకు కట్టుబడతాయి. రాస్ ఇంటెలిజెన్స్ ఇదో న్యాయ నైపుణ్య వ్యవస్థ. దీనిని AI అటార్నీ అని పిలుచుకుంటున్నారు. ఇది 100 కోట్ల టెక్స్ట్ డాక్యుమెంట్ల నుంచి డేటా సంగ్రహించగలదు. సమాచారాన్ని విశ్లేషించి కేవలం 3 సెకండ్లలోనే సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలదు. ఆల్ఫాగో నారో ఇంటెలిజెన్స్కు మరో ఉదాహరణ. ఇది ఆయా రకాల సమస్యలను పరిష్కరించడంలో దిట్ట. మనుషులకు కష్టమైన గో అనే ఆటను ఆడగలదు. ఆల్ఫా ఫోల్డ్ 3 గూగుల్ డీప్ మైండ్ సృష్టించిన ఇది ప్రోటీన్ నిర్మాణాలను ఊహించడమే కాకుండా DNA, RNA వంటి జీవ నిర్మాణ అంశాలను అంచనా వేయగలదు. ఇది పలు ఔషధ మూలకాల ఆకారాల మోడళ్లను సృష్టించడానికి, త్వరగా మందులను అభివృద్ధి చెందించడానికి వీలు కల్పిస్తుంది. AI మ్యూజిక్ జనరేటర్లు మానవ సంగీత కళాకారులతో పోటీ పడటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో AI టూల్స్ ఆన్లైన్లో ప్రాంప్టులకు అనుగుణంగా సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు సునో అనేది AI సృష్టించిన గీతాలకు గానం, వాయిద్యాలతో పూర్తి పాటలుగా మలుస్తుంది. ఇవే కాదు, వీడియో జనరేటర్ టూల్స్ సైతం రోజురోజుకి అధునాతనంగా మారుతున్నాయి. ఈరోజు మనం సూపర్ మేధ సునామీ AGI అతి తక్కువ కాలంలోనే ఏం చేయబోతుందో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.